నిండు పున్నవేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ చీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం. వెళ్ళేటప్పుడు ఎలా వార్నింగ్ ఇస్తూ వెళ్ళాడో చూశారు కదా. అంత ఈజీగా వాడు వదలడు. ఏం చేస్తాడు? తప్పు చేసింది వాడు. కంపెనీకి అంత మోసం చేసినందుకు వాడిని ఏం చేసినా పాపం లేదు. అలాంటిది ఇంటికొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోవాలా? ఏం తెలుసని మాట్లాడుతున్నావే? వాడేదైనా మోసం చేసుంటే కేసు పెట్టాలి, జైలుకి పంపాలి. అంతేగాని ఇలా మీద పడి కొడితే తిరిగి వాడు కేసు పెడతాడు, మనం జైలుకి వెళ్ళాలి. ఇదంతా తెలిస్తే ఇలా ఎందుకు వెనకేసుకొస్తావులే. అయినా కొన్ని చెప్తే అర్థం కావు, అనుభవంలోకి రావాల్సిందే. అంటే ఇప్పుడు వాడు పోలీస్ కంప్లైంట్ ఇస్తాడా? నానిని అరెస్ట్ చేస్తారా? అందుకే ఈ ఆఫీసులు అవి ఎందుకు, ఇంట్లోనే ఉంటే బాగుంటుంది కదా అన్నాను. నా మాటలు ఎవరు వినిపించుకోరు కదా. హాయిగా ఇంట్లో ఉండాల్సిన నాని జైలుకు వెళ్లాల్సి వస్తోంది. వదినా, ఆపుతావా? శ్రావణి, నువ్వు కూడా ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడాలంటీ? ఏదో చదువుకున్న జ్ఞానంతో, అనుభవంతో కొన్ని పనులు చేయదని ముందు జాగ్రత్తగా చెప్పాను. ఈగోలకు పోయి ఇష్టం వచ్చినట్టు చేసి ఇంటి పరువు తీస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? నేను ఇంటి కోడల్నే. ఇంటి పరువు పోతుందనే భయం ఉండదా? దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉండదా? ఏమైంది? ఎందుకు అందరూ అలా ఉన్నారు? కొంచెం ఆలస్యంగా వచ్చారు. కాస్త ముందొచ్చుంటే మంచి యాక్షన్ సీన్స్ చూసేవారు. నా మీదే చేసుకుంటావు కదా, నేనేంటో చూపిస్తా. మీ తమ్ముడు నిన్ను ఎదురుగా నిలబెట్టి కంపెనీని కాపాడలేడు అని అన్నాడు కదా. ఆ సూపర్వైజర్ మీతో మాట్లాడడానికి ఇంటికొస్తే మీ తమ్ముడు కొట్టి పంపించాడు. అసలు జరిగింది చెప్పవేంటక్క? బావగారు, అతను మీకోసం వచ్చారు, లేరని ఈయనతో మాట్లాడి వెళ్లారు. ఏవైనా అన్నయ్యతో మాట్లాడుకోమని ఈయన ఎంత చెప్పినా వినిపించుకోకుండా గొడవ పెట్టుకున్నాడు. తప్పు వాడు చేసి మొత్తం నీకు తెలిసే జరుగుతుందని చెప్పాడన్నయ్య వాడు. నేను గట్టిగా అడిగేసరికి ఇంట్లో ఖాళీగా కూర్చుని నీకేం తెలుసు అన్నాడు. అందరికీ చేతగాని వాళ్ళ కనిపిస్తున్నానా? వాడు తప్పు చేసింది కాకుండా నాకేం చేత కాదంటాడా? వాడిని చంపేయాలనిపించింది అన్నయ్య. కానీ కంట్రోల్ చేసుకుని కొట్టి పంపించాను. కూల్ నాని. అయినా వాడిని మాట్లాడడానికి ఆఫీస్కి రమ్మన్నానే, ఇంటికెందుకు వచ్చాడు? నీకు సొల్యూషన్ కావాలా, ఇన్ఫర్మేషన్ కావాలా? ఏమో బావగారు, వాడి మాటలు వింటే
కావాలనే గొడవ పెట్టుకోవడానికే వచ్చినట్టుంది. సర్లేండి, వాడి సంగతి నేను చూసుకుంటాను కానీ నాని, అలాంటి వాడికి 4 తగలాల్సిందే. నువ్వు చేసింది తప్పే కాదు, ఇంకా దాని గురించి ఏం ఆలోచించొద్దు. ఇంత జరిగినా ఇంకా వెనకేసుకొస్తారా? అవును, నాని చేసిన దానిలో తప్పే ఉంది. నేనే గనుకుండుంటే ఇంకో 4 దెబ్బలు ఎక్కువ కొట్టి పంపించుండేవాడిని. హలో సార్, ఇప్పుడే సైట్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. వర్కర్స్ అందరూ పని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు సార్. వాట్? అలా ఎలా మధ్యలో పని వదిలేసి వెళ్ళిపోతారు? ఏమైంది? ఆదిత్య గారు సూపర్వైజర్ గారిని కొట్టారంటగా సార్. అతను సూపర్వైజర్ కాదు సార్, వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ కూడా. యూనియన్ ప్రెసిడెంట్ మీద చేసుకుంటాడా? ఇక ఆ సైట్కి ఏ వర్కర్స్ వెళ్ళొద్దని కండిషన్ పెట్టాడు సార్. ఆదిత్య గారి మీద క్రిమినల్ కేసు కూడా పెట్టాడు. వాడు చాలా తేడా సార్, జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. సరే, నేను చూసుకుంటాను. ఏమైంది నాన్న? ఈ సూపర్వైజరు వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ అమ్మా. ఆదిత్య కొట్టాడని వర్కర్స్ని ఎవరూ పనిలోకి రాకూడదని కండిషన్ పెట్టాడంటమ్మా. వచ్చిన వర్కర్స్ అందరూ సైట్లోంచి వెళ్ళిపోయారు. ఆదిత్య మీద కేసు పెట్టాడంటమ్మా. సూపర్. ఏంటి, ఈయన మీద కేసు పెట్టారా? ఎందుకు పెట్టడు? తన్నులు తిన్నవాడు చేతులు ముడుచుకొని కూర్చోడు కదా. ఏది ఇప్పుడు అనండి, మా నాని మంచి పని చేశాడు, నేనున్నా అలాగే చేసేవాణ్ణి అని. శోభన్ రాజు, నాని ఏదో ఆఫీస్లో చేశాడు, ఇక ధరణిని ఆపలేం. ఎలా దీని పొగరు అణచాలా అని ఆలోచిస్తుంటే ఎవరో కరెక్ట్గా ప్లాన్ చేసినట్టు ఇంతలోనే ఇలా కలిసి వచ్చేసిందేంటి? నాకు అది అర్థం కావట్లేదు. ఒక్కోసారి ప్లాన్ చేసినా ఎంత పర్ఫెక్ట్గా కుదరదు. ఈ దెబ్బకు మళ్ళీ ఆదిత్య ఆఫీసులో అడుగుపెట్టడు. ఇలాంటిదేదో జరుగుతుందని నాకు ముందే తెలుసు, అందుకే నెత్తి నోరు మొత్తుకొని మరీ చెప్పా. ఎవరైనా వింటే కదా. ఏం మాట్లాడినా నేనేదో పగతో మాట్లాడినట్టు శత్రువుని చూసినట్టు చూశారు. వాడు వెళుతూ వెళుతూ అంత గట్టిగా వార్నింగ్ ఇచ్చినప్పుడే మామూలు సూపర్వైజర్ కాదు, వాడి వెనకేదో బలం ఉందని నాకు అర్థమైంది. ఇక్కడ మీ తమ్ముడు బలం చూపిస్తే అక్కడ వాళ్ళ బలం ఏంటో చూపిస్తారు. అంటే ఇప్పుడు వర్కర్స్ రాకపోతే బిల్డింగ్ పని ఆగిపోయినట్టేనా? పోనీ నాన్న, వేరే వర్కర్స్ తీసుకొచ్చి పని చేయించుకోవచ్చు కదా. బాబాయ్ ఏమనుకుంటున్నారు, చాలా స్ట్రాంగ్ వాళ్ళు. ఓ, ఒక్కడి మీద చేయి పడితే మొత్తం ఎదురు తిరుగుతారు. అవునా? ఏంటి నాన్న ఈ గొడవలన్నీ? ఇప్పుడు ఏం చేద్దాం? కంగారు పడాల్సింది ఏం లేదమ్మా. వాడిని ఎలా హ్యాండిల్ చేయాలో నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటారు? వాడు మోసం చేసినందుకు మీరు కేసు పెట్టుంటే వాడు జైలుకి వెళ్ళుండేవాడు. ఇప్పుడు క్రిమినల్ కేసు పెట్టాడు. వాడు గెలిస్తే లేబర్ యాక్ట్ ప్రకారం కంపెనీ సీజ్ చేయడంతో పాటు జైలుకు కూడా వెళ్లాల్సి వస్తుంది. నిన్న ఆఫీస్లో మీ తమ్ముడు ఏదో కనిపెట్టేశాడు, కంపెనీని నిలబెట్టాడు అని ఆకాశానికి ఎత్తేశారు. ఇప్పుడు ఆ కంపెనీ పడిపోయేలా ఉంది. ఇది మీ తమ్ముడు చేసిన ఘనకార్యం. అక్క, ఈ రోజు ఏదో ఇలా జరిగింది కదా అని నేను చేసిన పనిని తక్కువ చేసి మాట్లాడుకు.
ఎవరు కనుక్కోలేకపోయిన విషయం ఈయన కనుక్కున్నారు. ఈ విషయంలో ఈయన గొప్పే. ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో అదే ఆలోచించండి. ఈయన్ని మాత్రం ఏమనొద్దు. ఏమి అనకే ఇంతవరకు వచ్చింది. అయినా ఎక్కువ మాట్లాడి ఇంట్లో వాళ్ళందరికీ నేనెందుకు చెడ్డదన్నవాలి? తమ్ముడు గీసిన గీతని చెరపడం మీకు అలవాటే కదా. వెళ్ళండి. ఎవరి కాళ్ళు పట్టుకుంటారో ఏం చేస్తారో మీరే చేసుకోండి. కానీ ఇప్పటికైనా ఎవరికి ఏం పని చెప్పాలో, ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో తెలుసుకోకపోతే ఆ భగవంతుడు కూడా ఈ కుటుంబాన్ని కాపాడలేడు. కోపం కోపం కోపం, ఎందుకు నాకింత కోపం? పాలు తీసుకోండి సారు. నాకేం వద్దు టైలర్. సారు, నువ్వు అన్నం కూడా సరిగ్గా తినలేదు. ఇప్పుడు పాలు కూడా తాకపోతే ఆకలికి తట్టుకోగలరా? నాకు ఆకలేదు, ఏం లేదని ఏం వద్దని చెప్తున్నాను కదా. ఎందుకంత చిరాకు పడుతున్నారు? నీకు చిరాకు అనిపిస్తుంది, వాళ్ళకి కోపం అనిపిస్తుంది. నాకు మాత్రం నా మీదే నాకు అసహ్యం వేస్తుంది. అంతా నా వల్లే. ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో ఖాళీగా కూర్చుంటూ చేతగాని వాడిని అనిపించుకున్నా బాగుండేదేమో. నేనేదో సాధిస్తానని ఆఫీస్కి వెళ్ళి ఏం చేశాను? నా వల్ల అక్కడ వర్క్ ఆగిపోయింది, నా మీద కేసు కూడా పడింది. వాళ్ళు చెప్పింది నిజం టైలర్, నా వల్ల ఏమీ కాదు. సారు, ఎందుకలా మాట్లాడుతున్నారు? నేను చేతగాని వాణ్ణి, ఎందుకు పనికిరాని వాణ్ణి, అంతే. సారు, ఎవరు ఏమన్నా అనుకోని నేను మాత్రం ఆఫీస్కి వెళ్ళను, ఇంకెక్కడికి వెళ్ళను. సారు, ఆపుతారా? మీరే తప్పు చేయలేదు సారు. కంపెనీలో జరుగుతున్న తప్పుని బయట పెట్టడం తప్పు కాదు. మీ దగ్గర తప్పుగా వాగిన వాడి చెంప పగలగొట్టడము తప్పు కాదు. అసలు మీకు ఎప్పుడైనా కోపం వచ్చినా నేను మిమ్మల్ని వెనకేసుకొచ్చానా? తప్పనే కదా మీకు చెప్పాను. కానీ ఇప్పుడు నేను ఎందుకు వెనకేసుకొస్తున్నాను? దీన్ని బట్టి మీకు అర్థం కావడం లేదా? మీరే తప్పు చేయలేదు సారు. మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇంట్లో ఖాళీగా ఉన్నారు అన్నారు. ఆఫీస్కి వెళ్ళి ఒక మంచి పని చేస్తే ఏదో అనుకోకుండా జరిగింది అన్నారు. ఇప్పుడు గొడవ జరిగితే అంతా మీ వల్లే అంటున్నారు. అనేవాళ్ళు అవకాశం వెతుక్కొని మరి ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మనం చేసింది కరెక్టా కాదా అనేది మనం తెలుసుకోగలిగితే చాలు. ఇంకెప్పుడు ఆఫీస్కి వెళ్ళను, ఎందుకు పనికిరాను, ఇలాంటి మాటలు మీ నోటి నుంచి రాకూడదు సారు. కానీ టైలర్, ఇంకేం మాట్లాడకండి. ఎప్పటికైనా తప్పు చేసిన వాళ్లే శిక్ష అనుభవిస్తారు, దాన్ని బయట పెట్టిన వాళ్ళు కాదు. నేను చెప్తున్నాను కదా, ఎలా వచ్చిన సమస్య అలాగే వెళ్ళిపోతుంది. దాని గురించి ఆలోచించడం మానేసి ఆఫీస్లో మీరు చేయాల్సిన పని గురించి మాత్రమే ఆలోచించండి. అర్థమైందా? ఆకలేస్తుంటాయి. కోపం ఉన్నప్పుడు ఆకలేదు, ఆకలేసినప్పుడు ఆగలేనని తెలుసు కదా టైలర్. తాగండి పాలు. అసలు ఎవరతను? ఈయన అతను చేసిన తప్పును బయటపెట్టినందుకు
కోపంతో ఇదంతా చేస్తున్నాడా లేకపోతే వేరే కారణం ఏమైనా ఉందా? ఏదేవైనా ఈయనకింత బాధ కలిగింది. కన్నీళ్లు పెట్టించిన వాణ్ణి మాత్రం వదిలిపెట్టను. ఇంకొన్ని తీసుకురమ్మంటారా లేదా ఏమైనా తినడానికి తీసుకురానా? చాలు టైలర్. సరే పడుకోండి, నేను ఇప్పుడే వస్తాను. ఏంటి సారు? నువ్వు లేకపోతే నేనేమైపోతాను టైలర్. అసలు మీరే లేకపోతే నేనెక్కడున్నాను సారు? ఈ జీవితం ఎక్కడుంది? అంతా మంచి జరుగుతుంది సారు. ధైర్యంగా ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఆదిత్య కొట్టాడని వర్కర్స్ని ఎవరూ పనిలోకి రాకూడదని కండిషన్ పెట్టాడంటమ్మా. వచ్చిన వర్కర్స్ అందరూ సైట్లోంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు క్రిమినల్ కేసు పెట్టాడు. వాడు గెలిస్తే లేబర్ యాక్ట్ ప్రకారం కంపెనీ సీజ్ చేయడంతో పాటు జైలుకు కూడా వెళ్లాల్సి వస్తుంది. అత్తయ్య కూర్చోమ్మా. నాని ఎలా ఉన్నాడు? ఆయన వల్లే ఇదంతా జరిగింది అని చాలా బాధపడ్డారు అత్తయ్య. ఆఫీస్కి కూడా వెళ్ళను అన్నారు. కానీ ఆయన తప్పేమీ లేదని నచ్చజెప్పాను. ఇప్పుడు కొంచెం పర్వాలేదు అత్తయ్య. కానీ నిజంగానే ఆయన తప్పేమీ లేదు కదా అత్తయ్య? మీరు కూడా అక్కడే ఉన్నారు కదా? కావాలనే రెచ్చగొట్టినట్టు మాట్లాడాడు కదా? అలా మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది కదత్తయ్య. నిజమేనమ్మా, నా కొడుకు తప్పేం లేదు. ఇప్పుడే కాదు, వాడు ఎప్పుడు ఏ తప్పు చేయడు. కానీ దురదృష్టం ఏంటో వాడికి ఎప్పుడు ఇలా జరుగుతుంది. చిన్నప్పుడు కూడా అంతే. పిల్లలతో ఆడుకోవడానికి బయటికి వెళ్తే ఎవరొకరు ఏదోటి అనేవారు. దాంతో కోపం వచ్చి కొట్టేవాడు. తర్వాత బయటికి వెళ్ళటం మానేశాడు. కానీ కోపం మాత్రం అలాగే ఉండిపోయింది. నా బిడ్డలో కోపం రావడానికి కారణమైన వాడది తప్పైనా, ఎవరిని నిందించినా చివరికి నా బిడ్డ బాధపడుతున్నాడు కదా. ఏం కాదత్తయ్య, మెల్లిగా అవే సర్దుకుంటాయి. ఏం సర్దుకుంటాయో ఏంటో. ఇప్పుడు వాడు కేసు పెట్టాడంటున్నారు. ఏమవుతుందో, ఇది ఎంత దూరం వెళ్తుందో. సమయానికి మీ మావయ్య గారు కూడా ఊళ్ళో లేరు. ఆయనకి ఫోన్ చేసి చెప్తే ఎలా ఉంటుంది? ఆయన సూపర్వైజర్తో మాట్లాడతారు కదా. వద్దత్తయ్య, మావయ్య గారు మళ్ళీ కంగారు పడతారు.